నమస్తే అండి. ఇది సోషియో ఎకనామిక్ సర్వే తెలంగాణ కంటిన్యూయేషన్. మనం లాస్ట్ వీడియోలో ఫారెస్ట్రీ చాప్టర్ డిస్కస్ చేసాం. అది పార్ట్ 2, ఇది పార్ట్ 3 అవుతుంది. ఫారెస్ట్రీ చాప్టర్ పెద్దగా లేదు, కాకపోతే కొంచెం డీటెయిల్డ్గా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది డెవలప్మెంట్ అండ్ చేంజ్, తెలంగాణ ఎకానమీ, ఎన్వైరన్మెంట్ మూడిటికి ఓవర్లాప్ అవుతుంది. అయితే ఇప్పుడు మనము లాస్ట్ వీడియోలో నేను కంపెన్సేటరీ ఫారెస్ట్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, కంపా అంటాము, టీఎస్ కంపా గురించి డిస్కస్ చేశాను. ఇప్పుడు అక్కడ నుండి కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అంటే ఈ టాపిక్ కింద బేసిక్గా మనకి ఫారెస్ట్కి సంబంధించిన సంస్థలు ఏమేమి ఉన్నాయో రాష్ట్రంలో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే రేజింగ్ ప్లాంటేషన్స్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్. వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్కి ఉండే ఇన్పుట్, ఇప్పుడు వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే వాటికి ఇన్పుట్ వుడ్డే అవుతుంది. సో వాటికి ఇన్పుట్ వుడ్ కావాలి. ఆ వుడ్ని పెంచడం ఈ టీఎస్ఎఫ్డిసి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ద కార్పొరేషన్ హ్యాస్ బీన్ రేజింగ్ ప్లాంటేషన్స్ ఆఫ్ వేరియస్ స్పీషీస్. ఏమేమి రేజ్ చేస్తున్నాయి? యూకలిప్టస్, బ్యాంబూ. యూకలిప్టస్ ట్రీ పేపర్ మేకింగ్లో, మెడిసిన్స్కి చాలా వాటికి యూజ్ చేస్తారు. బ్యాంబూ, క్యాష్యూ, టీక్, మెడిసినల్ ప్లాంట్స్ ఎక్సెట్రా ఓవర్ 32,951.39 hectares. ఈ ఫిగర్ ఇంపార్టెంట్. టు మీట్ ద పల్ప్ వుడ్ డిమాండ్ ఆఫ్ వేరియస్ పేపర్ మిల్స్ ఇన్ ద స్టేట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు మెయిన్ సప్లై వీళ్ళది పేపర్ ఇండస్ట్రీకి ఉంటుంది. థస్ రిలీవింగ్ ద న్యాచురల్ ఫారెస్ట్ ఫ్రమ్ ద బర్డన్ ఆఫ్ సప్లయింగ్ ద రా మెటీరియల్స్ టు దెమ్. మెయిన్ పర్పస్ ఏంటంటే దీన్ని ఏం చేస్తారంటే ఫారెస్ట్ ఏరియాస్లలో పెంచరు ఈ చెట్లని. ఫారెస్ట్ ఏరియాస్ కాకుండా బయట స్థలాలలో పెంచుతారు. ఇండస్ట్రీకి కావాల్సిన వుడ్ని బయట స్థలాలలో పెంచి ఇవ్వడం ద్వారా ఫారెస్ట్ మీద దాని ప్రెషర్, అంటే ఫారెస్ట్లో చెట్లు కొట్టేయకుండా ఉంటారనమాట. అది దాని మెయిన్ పర్పస్. అయితే ఇప్పటివరకు మనకి దేంట్లో ఎక్కువ ప్రొడక్షన్ ఉంది అంటే మనకు మెయిన్గా యూకలిప్టస్, పల్ప్ వుడ్, లాంగ్ బ్యాంబూ, బ్యాంబూ ఇండస్ట్రియల్ కట్స్, క్యాష్యూ. ఈ నాలుగిట్లో లాంగ్ బ్యాంబూ అన్నిటికంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. ఇవన్నీ ఇయర్స్ ఎంత ప్రొడ్యూస్ చేశారు. లాంగ్ బ్యాంబూ 1,90,57,576 ట్రీస్ని ప్రొడ్యూస్ చేశారు. ఇది లాంగ్ బ్యాంబూ ఒక్కటి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత పారాగ్రాఫ్లో కూడా ఇదే ఇచ్చారు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్ 12 ఇక్కడ ఉంది చూడండి, 12,04,390 MTS of eucalyptus pulpwood, 1,90,557,576 number of long bamboos. ఇవన్నీ ప్రొడ్యూస్ చేశారని ఇచ్చారు, కానీ మనకి ఇంత డీటెయిలింగ్లో అడగరు. ఉట్టి ఏది ఎక్కువ ఉండే అన్నది తెలిస్తే చాలు. దాని తర్వాత నెక్స్ట్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ అన్నది స్టేట్ లెవెల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ ద పర్సనల్స్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్, representatives of NGOs and వన సంరక్షణ సమితీస్. ఇది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఎవరెవరిని ట్రైన్ చేస్తుంది అన్నది క్వశ్చన్ కావచ్చు. ఒట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీసే కాకుండా ఎంజిఓ రిప్రజెంటేటివ్స్ని, వన సంరక్షణ సమితి వాళ్ళని కూడా ట్రైన్ చేస్తుంది. దేని మీద ట్రైన్ చేస్తుంది? న్యాచురల్ ఫారెస్ట్రీ, జియోమాటిక్స్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఈ మూడింటి మీద ట్రైన్ చేస్తుంది. ఇన్ 2023 ఇది అడగరు. ఇది మీకు మెయిన్స్కి ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుంటుంది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి అని క్వశ్చన్ అడిగితే అప్పుడు మీరు ఇది రాయాల్సి వస్తుంది. దాని తర్వాత ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుంది? ములుగులో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. ములుగు మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ ప్రొఫెషనల్స్ని ప్రొడ్యూస్ చేయడం, అంటే ఫారెస్ట్ మీద అవగాహన ఉండి ఫారెస్ట్ సంరక్షణకి పనిచేసే మనుషులని ప్రొడ్యూస్ చేయడం దీని మెయిన్ పర్పస్. దానికి సంబంధించిన డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటే సర్టిఫైడ్ కోర్సెస్ని FCRI ఇస్తుందన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్, FCRI ఆల్సో ప్రొవైడ్స్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ టు ఫార్మర్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ FCRI ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ ఎస్టాబ్లిష్
ఎస్టాబ్లిష్ చేశారు. దాని పర్పస్ ఏంటి? పర్పస్లో ఫస్ట్ పాయింట్ క్వాలిఫైడ్ ఫారెస్ట్ ప్రొఫెషనల్స్, సెకండ్ పాయింట్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ టు ఫార్మర్స్ అండ్ డెవలప్ అగ్రో ఫారెస్ట్రీ మాడ్యూల్స్. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్ 2002 అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఎనాక్ట్ చేసిన లా, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అది. కానీ దాని కింద రాష్ట్రాలలో కూడా కొన్ని బాడీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. వాటి గురించి మనం ఇప్పుడు చదవబోతున్నాము. బయోడైవర్సిటీ యాక్ట్ మెయిన్ పర్పస్ ఏంటి? ఇది మీకు ఎన్వైర్న్మెంట్ కింద ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్ డిఎన్సిలో ఎన్వైర్న్మెంట్ పేపర్ 1లో ఇది ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ యాక్ట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే బయోడైవర్సిటీ ఇది ఫస్ట్ పార్ట్ ఏమో మీకు బయోడైవర్సిటీ మీనింగ్ ఏంటిది ఇక్కడ ఉంది. దాని యాక్ట్ నెక్స్ట్ పార్ట్లో వస్తుంది, దాని పర్పస్ నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. సో ఈ పారాగ్రాఫ్ మీకు బయోడైవర్సిటీ అన్న పదానికి అర్థం చెప్తుంది. ఈ అర్థాన్ని మీరు ఎక్కడైనా ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ మెయిన్స్లో కూడా రాయొచ్చు. బయోడైవర్సిటీ ఈజ్ అ మెజర్ ఆఫ్ వేరియేషన్ ఎట్ ద జెనెటిక్ స్పీషీస్ అండ్ ఇకోసిస్టమ్ లెవెల్స్. అంటే ఎంత వెరైటీ ఫ్లోరా ఫ్యూనా ఉంటుందో దాన్ని మనం డైవర్సిటీ అంటే విభిన్న రకాలు ఉండడం. ఆ విభిన్న రకాలు ఉండడాన్ని బయోడైవర్సిటీ అని అంటాం. ఇట్ సపోర్ట్స్ ఇకోసిస్టమ్ సర్వీసెస్ దట్ హ్యావ్ అన్ ఎకనామిక్ వాల్యూ ఫర్ హ్యూమన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యూజ్, ప్రొవిజనింగ్ సర్వీసెస్ సచ్ as ఫ్యూయల్ అండ్ ఫాడర్, as well as regulating సర్వీసెస్ సచ్ as కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ ఎరోషన్. ఇది బయోడైవర్సిటీ యొక్క మెయిన్ పర్పస్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ యాక్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ లాని చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే టు కన్జర్వ్ బయోడైవర్సిటీ. ఇది మెయిన్ పర్పస్. మేనేజ్ ఇట్స్ సస్టైనబుల్ యూజ్, enable fair and equitable sharing of benefits arising out of use of biological resources and knowledges. Okay, idi then main purpose. So which of the following is the main purpose of the Biodiversity Act 2002 అని అడగచ్చు. అడిగినప్పుడు ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే బయోలాజికల్ రిసోర్సెస్ అంటే ఏమేమి వస్తాయి? ఈ బయోలాజికల్ రిసోర్సెస్ అన్న పదం కింద మనకి ఏమేమి వస్తాయి? ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, జెనెటిక్ మెటీరియల్ అండ్ బై ప్రోడక్ట్స్, ఇవన్నీ బయోలాజికల్ రిసోర్సెస్ కిందకి వస్తాయి. అయితే ఈ బయోడైవర్సిటీ యాక్ట్ కింద స్టేట్ లెవెల్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన బోర్డు తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు. దీన్ని TSBB అని అంటాం. ప్రతి స్టేట్ ఒక బయోడైవర్సిటీ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. తెలంగాణ స్టేట్ ఎస్టాబ్లిష్ చేసిన బోర్డ్ని మనం TSBB అని అంటున్నాం. ఇట్ ఈస్ అ స్టాట్యూటరీ అండ్ అటానమస్ బాడీ. ఎందుకు స్టాట్యూటరీ? ఎందుకంటే అది బయోడైవర్సిటీ యాక్ట్ కింద స్థాపించబడింది కాబట్టి స్టాట్యూటరీ బాడీ. అటానమస్ బాడీ ఎందుకంటే అది ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తుంది. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ యాక్ట్. ఆ యాక్ట్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసేటట్టు చూసే బాధ్యత TSBBకి ఉంటుంది. ఈజ్ ఎన్ట్రస్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ టు ఫెసిలిటేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్. సో ఈ బయోడైవర్సిటీ యాక్ట్ కింద స్టేట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయాల్సింది బయోడైవర్సిటీ బోర్డ్. ఈ బయోడైవర్సిటీ బోర్డు ముఖ్య బాధ్యత ఏంటంటే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ని స్థాపించడం. ఈ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఎక్కడ స్థాపిస్తారు అంటే ఇక్కడ ఉంది చూడండి. TSBB is entrusted with the responsibility to facilitate the constitution of biodiversity management committees at the local body level, preparation of people's biodiversity registers in the areas of potential bioresources, to take up capacity building, training and awareness programs about the provisions of biodiversity acts and rules. So TSBB 4 పనులు చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ని స్థాపిస్తుంది. సెకండ్, బయోడైవర్సిటీ రిజిస్టర్స్ని ప్రిపేర్ చేస్తుంది. థర్డ్, కెపాసిటీ బిల్డింగ్ అంటే ఆ బయోడైవర్సిటీస్ని మేనేజ్ చేయడానికి పీపుల్లో కెపాసిటీ బిల్డింగ్. 4, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తుంది లా గురించి, లా రిలేటెడ్ ప్రొవిజన్స్ గురించి. ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ గురించి ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అన్నవి ఎవరు స్థాపిస్తారు, దేని కింద స్థాపిస్తారు? దాన్ని స్థాపించే అధికారము
టీఎస్బీబీకి ఉంటుంది, టీఎస్బీబీ అంటే తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డుకు ఉంటుంది. దాని తర్వాత ఎట్లా స్థాపిస్తారు అంటే సెక్షన్ 41 ఆఫ్ ద బయోడైవర్సిటీ యాక్ట్ 2002 కింద స్థాపిస్తారు. స్టూడెంట్స్, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది డిఎన్సిలో చాలా చాలా ఇంపార్టెంట్. డిఎన్సిలో లాస్ట్ చాప్టర్ మీకు ఇదే ఉంది. కరెంట్లీ దెర్ ఆర్ 13,482 డైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ అట్ ఆల్ లోకల్ బాడీ లెవెల్స్, గ్రామ పంచాయత్ స్థాయిలో, మండల్ స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో, జిల్లా పరిషత్ స్థాయిలో వీటిని స్థాపించడం జరిగింది. ఇప్పుడు బయోడైవర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటి మెయిన్ ఫంక్షన్స్ ఏమేంటిది, ఆర్ ద ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లోకల్ బయోడైవర్సిటీ, బ్రీడ్స్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్ అండ్ ప్లాంటేషన్స్. ఇది ఫస్ట్, ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లోకల్ బయోడైవర్సిటీ అన్నది దాని ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్, ప్రిపరేషన్ ఆఫ్ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్ డేటాబేస్ విత్ ఇన్పుట్స్ ఫ్రమ్ లోకల్స్. Third, maintenance of data and medicinal plants resources used by traditional healers while acting as an advisory. Fourth, demo advisory to the state and national biodiversity boards on matters related to local biodiversity. ఇవి 4 ఫంక్షన్స్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్వి. దీని తర్వాత నెక్స్ట్ మనకి పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్. ఇది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ మనకి బయోడైవర్సిటీ యాక్ట్, దాని కింద బయోడైవర్సిటీ బోర్డ్స్. ఈ బయోడైవర్సిటీ బోర్డ్స్ స్థాపించబడిన బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్. వీరు పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఇస్ ద ప్రిపరేషన్ ఆఫ్ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ బయోడైవర్సిటీ రిజిస్టర్ని బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ప్రిపేర్ చేస్తాయి. ఎవరి సంప్రదింపుతో ప్రిపేర్ చేస్తాయి, లోకల్ పీపుల్ని సంప్రదించి ప్రిపేర్ చేస్తాయి. ఈ రిజిస్టర్ పర్పస్ ఏంటి అంటే ది కంటైన్ కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది లోకల్ బయోలాజికల్ రిసోర్సెస్, their medicinal or any other use and any other traditional knowledge associated with them. బయోడైవర్సిటీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ పర్టిక్యులర్ రిజిస్టర్లో ఉంటుంది. యాజ్ స్టిప్యులేటెడ్ బై ద బయోడైవర్సిటీ యాక్ట్ 2002 and rules 2015, 13,426 BMCs have been prepared with a baseline electronic PBR dashboard. ఇది మనకు అవసరం లేదు, మీరు ఇంతవరకు ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకోండి, అది ఎక్కువ ఇంపార్టెంట్. దాని తర్వాత కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లాంటి మెషర్స్ తీసుకుంటున్నారు చూద్దాం. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే అర్థం ఏంటి, మీరు ఈ డెఫినేషన్స్ అన్నీ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఈ డెఫినేషన్సే మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు రాసుకుంటే మంచిది, అంటే ఈ డెఫినేషన్స్ రాస్తే మంచిది, ఎందుకంటే ఇవి ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్లో ఇచ్చారు. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే it refers to the protection, preservation and management of ecosystems and natural habitats and ensures that they are healthy and functional. In line with the government's commitment to conserve and protect the state's ecosystems, it has adopted both. ఇది ఇంపార్టెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఎట్లా చేస్తున్నారు, ఇన్సైటు మెజర్స్, ఎక్సైటు మెజర్స్. ఇన్సైటు మెజర్స్ అంటే ఆన్ ద స్పాట్, ఎక్కడైతే ప్రాణులు ఉన్నాయో అక్కడ కన్జర్వ్ చేయడం. ఎక్సైటు అంటే వాటి న్యాచురల్ హ్యాబిటాట్ నుండి వాటిని తీసేసి బయట పెట్టి కన్జర్వ్ చేయడం. జూ అన్నది ఎక్సైటు. టైగర్ రిజర్వ్, కోర్ ఏరియా, బఫర్ ఏరియా ఇవన్నీ ఇన్సైటివ్ అవుతాయి ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ద స్టేట్. ఇన్ 2021, ఇది గుర్తుపెట్టుకోండి ఇయర్, అమ్రాబాద్ పొద లక్ష్మీ గోవు సంఘం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అమ్రాబాద్ పొద లక్ష్మీ గోవు సంఘంకి కన్జర్వేషన్ ఆఫ్ డొమెస్టికేటెడ్ స్పీషీస్ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్సైటు కన్జర్వేషన్ ఫస్ట్ పారా మీకు in situ conservation meaning చెప్తుంది. In situ conservation refers to the preservation and protection of the species in their natural habitat. In situ conservation includes biosphere reserves, national parks, wildlife sanctuaries,
బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, జీన్ శాంచురీస్ అండ్ సీక్రెట్ గ్రోవ్స్ ఇవన్నీ న్యాచురల్ హ్యాబిటాట్ కిందికి వస్తుంది, ఇన్సైటు కన్జర్వేషన్ కిందికి వస్తుంది. దీని మీద జనరల్గా మీకు ఎన్వైరన్మెంట్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో మనకు ఎన్ని ఇన్సైటు కన్జర్వేషన్ సైట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ రిచ్ బయోడైవర్సిటీ ద గవర్నమెంట్ డిక్లేర్డ్ అ నెట్వర్క్ ఆఫ్ 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్. దాంట్లో 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్, 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వాటి టోటల్ ఏరియా గుర్తుపెట్టుకోవాలి 5692.50 స్క్వేర్ కిలోమీటర్. ఇప్పుడు ఇవి చూద్దాం. ఈ టేబుల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇది ఎన్వైరన్మెంట్ డిఎన్సీకి కూడా యూజ్ అవుతుంది. టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా చెప్తాను. ఇప్పుడు కవల్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, ఎన్ని చదరపు అడుగులు, ఇవన్నిట్లో అన్నిటికంటే ఎక్కువ చదరపు అడుగులు ఏది ఉంది, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కవల్ టైగర్ రిజర్వ్, దాని తర్వాత నెక్స్ట్ పాకాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, దాని తర్వాత ఏటూర్ నాగారం. కనీసం ఈ టాప్ 4 స్మాలెస్ట్ ఏవేవి ఉన్నాయి, మంజీరా వైల్డ్ లైఫ్ శాంచురీ, దాని తర్వాత శివారాం వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఏంటంటే పేర్లు. సెకండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడున్నాయి, నేమ్ ఆఫ్ ద శాంచురీ, డిస్ట్రిక్ట్. థర్డ్ వాటి స్ప్రెడ్ అంటే చదరపు కిలోమీటర్లు ఎంత ఉంది అన్నది మీకు తెలియాలి. ఒక్కొక్కసారి 3-4 ఇచ్చి వాటి చదరపు అడుగుల ఆధారంగా ఎక్కువ నుండి తక్కువ అరేంజ్ చేయమని చెప్పి సీక్వెన్స్లో పెట్టమని చెప్పి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ చదరపు అడుగుల ప్రకారం ఇది మీరు సపరేట్గా టేబుల్ రాసుకుంటే మంచిది. అయితే ఈ స్టార్ మార్క్స్ ఇంపార్టెన్స్ ఏంది, కోర్ ఏరియా ఆఫ్ కవల్ టైగర్ రిజర్వ్ మన దగ్గర ఉంది, అలాగే కోర్ ఏరియా ఆఫ్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మన దగ్గర ఉంది. నెక్స్ట్ మనకి నేషనల్ పార్క్స్ ఏమేమి ఉన్నాయి తెలంగాణలో, 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటేమో కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్, మృగ్నయని నేషనల్ పార్క్, మహావీర్ హరినా వనస్థలిపురం నేషనల్ పార్క్. ఈ మూడిట్లో పెద్దది, అన్నిటికంటే పెద్దది మహావీర్ అయితే అన్నిటికంటే చిన్నది కాసు బ్రహ్మానందరెడ్డి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్ టైగర్ తెలంగాణలో మనందరికీ ప్రాజెక్ట్ టైగర్ తెలుసు. ప్రాజెక్ట్ టైగర్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేటివ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది ఎవర్ గ్రీన్ క్వశ్చన్, ఎప్పుడైనా అడుగుతారు. అది జనరల్గా అడిగేది. అయితే తెలంగాణలో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ 2 టైగర్ రిజర్వ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే నల్లమల్ల ఫారెస్ట్లో అదొక భాగం. అయితే ఈ టైగర్ రిజర్వ్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా దట్ ఎక్స్టెండ్స్ ఓవర్ 2611 స్క్వేర్ కిలోమీటర్స్ ఓవర్ నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్. ఇది ఇంపార్టెంట్ అని ముందే చెప్పాను. It is the second largest tiger reserve in core area at 2166.37. నాకు మీకు ఐడియా ఉంటుంది టైగర్ రిజర్వ్స్లో కోర్ ఏరియా, బఫర్ ఏరియా అని ఉంటుంది. కోర్ ఏరియాలో మనుషుల ఉనికిడి ఉండదు, అంటే మన పోనివ్వరు. బఫర్ ఏరియాలో హ్యూమన్ యాక్టివిటీని పర్మిట్ చేస్తారు. అయితే ఇండియాలో ఉన్న అన్ని టైగర్ రిజర్వ్స్లో సెకండ్ లార్జెస్ట్ కోర్ ఏరియా ఉన్న టైగర్ రిజర్వ్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఇవి ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాలి. And the 6th largest tiger reserve in terms of the total area among 52 tiger reserves in India. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నది కవల్ టైగర్ రిజర్వ్ విత్ అన్ ఏరియా ఆఫ్ 2015.44 స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈస్ కంటేజియస్ టు, అంటే దీని పక్కన ఇంకా ఏ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, వాటి పేర్లు అవి ఏ రాష్ట్రాలలో ఉన్నాయి ఇంపార్టెంట్. ఒకటేమో తడోబా అందేరి టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర, ఇంకోటి ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత టైగర్స్ హ్యావ్ బీన్ అబ్జర్వ్ టు మైగ్రేట్ బిట్వీన్ కవల్ అండ్ ది అదర్ 2 రిజర్వ్స్ అకార్డింగ్ టు టైగర్ సెన్సస్ 2018. ఇది లాస్ట్ టైగర్ సెన్సస్. తెలంగాణలో 26 టైగర్స్ ఉన్నాయి. దాంట్లో 16 టైగర్స్ అమ్రాబాద్లో ఉంటే 10 టైగర్స్ కవల్ టైగర్ రిజర్వ్లో ఉన్నాయి. ఇది కోర్ బఫర్ ఏరియా బ్రేకప్. నన్ను అడుగుతైతే ఈ ర్యాంకింగ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఈ టేబుల్ కంటే.
దాని తర్వాత స్వదేశ్ దర్శన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దీని కింద లోకల్ టూరిజం అంటే డొమెస్టిక్ టూరిజం, ఇండియాలో టూరిజంని ప్రమోట్ చేస్తారు. అయితే దీని కింద భాగంగా ఇకో టూరిజం సర్క్యూట్ ఒకటి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో డెవలప్ చేశారు. దాంట్లో ఏమేమి ఉన్నాయి, నల్లమల హిల్స్ ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్. ది సర్క్యూట్ కవర్స్ న్యూమరస్ రివర్స్, వాటర్ ఫాల్స్, టెంపుల్స్ అండ్ న్యాచురల్ కేవ్స్ విత్ ద శ్రీశైలం టెంపుల్ యాంకరింగ్ ద హోల్ ప్యాకేజ్. శ్రీశైలం టెంపుల్ చుట్టుముట్టున్న నదులు, వాటర్ ఫాల్స్, టెంపుల్స్, న్యాచురల్ కేవ్స్ని ఇంక్లూడ్ చేస్తారు. అయితే ఈ ఇకో టూరిజం సర్క్యూట్ నుండి వచ్చే పైసల్ని ఏం చేస్తారు అంటే ద రెవెన్యూ జనరేటెడ్ త్రూ ది ఇకో టూరిజం ప్రాజెక్ట్స్ ఇన్ మన్ననూర్, ఫర్హాబాద్, మల్లెల తీర్థం అండ్ దోమలపెంట పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వీటి నుండి వచ్చే మనీని లోకల్ కమ్యూనిటీస్ ఇస్ డిపాజిటెడ్ ఇన్ ద టైగర్ Conservation Foundation and utilized for the development and conservation of wildlife, particularly tigers. ఈ ఇకో టూరిజం సర్క్యూట్ స్పెషలీ ఈ 4 places నుండి వచ్చే రెవెన్యూ అంతా టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్లో డిపాజిట్ చేసి టైగర్ కన్జర్వేషన్కి, కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్కి యూజ్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్సైటూ కన్జర్వేషన్ అంటే వాటి న్యాచురల్ హ్యాబిటాట్ నుండి తీసి వేరే ప్లేస్లో పెట్టి కన్జర్వ్ చేస్తారు. ఎక్సైటూ కన్జర్వేషన్ రెఫర్స్ టు the conservation of life outside its natural habitat or place of occurrence. These artificial ecosystems could be zoos, nurseries, botanical gardens, etc. The government has adopted ex situ conservation methods to facilitate the breeding of endangered species and their rehabilitation in their natural habitat. For this purpose, the government manages 2 zoos. అయితే దీనికోసం ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 2 zoosని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి వరంగల్లో ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇది కాకుండా గవర్నమెంట్ డియర్ పార్క్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది. ఆ డియర్ పార్క్స్లో ఏమేం రకాల డియర్స్, ఏమేం స్పీషీస్ ఆఫ్ డియర్స్ ఉంటాయి, బ్లాక్ బగ్, సాంబార్ డియర్, చోసింగా డియర్, స్పాటెడ్ డియర్, ఈ 4 ఉంటాయి. 4 డిఫరెంట్ లొకేషన్స్లో ఈ డియర్స్ కన్జర్వేషన్ జరుగుతుంది. అలాగే 2 ప్రైవేట్ డియర్ పార్క్స్ ఉన్నాయి. మీకు ఈ మొత్తం డీటెయిల్స్ టేబుల్లో ఉన్నాయి చూడండి. మన దగ్గర ఉన్న 2 జూస్, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన జూస్ ఈ 2. నెహ్రూ జూలాజికల్ పార్క్ అన్నది చాలా పెద్దది. దాని తర్వాత గవర్నమెంట్ ఓన్డ్ డియర్ పార్క్స్ ఈ 4. ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి చదరపు అడుగులు ఎంత, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రైవేట్ డియర్ పార్క్స్, కేశవరామ్ సిమెంట్ వాళ్ళది పెద్దపల్లిలో ఉంది, సాంగి డియర్ పార్క్ వచ్చేసి రంగారెడ్డిలో ఉంది. ఇవి 2 ఇంపార్టెంట్. సో మీకు దీని మీద యూజువల్లీ పేరు, లొకేషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టేబుల్ని మీరు కంప్లీట్గా బైహార్ట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకి బయోసాట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. బయోసాట్ అంటే దాని ఫుల్ ఫామ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ తెలంగాణ. ఫస్ట్ మీకు ఇది గుర్తుండాలి, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ తెలంగాణ. దాని పర్పస్ ఏంటి అంటే కన్జర్వేషన్ మెజర్స్ ఇన్ ద వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఆఫ్ ద స్టేట్. ద ఇంట్రెస్ట్ అక్రూడ్ ఫ్రమ్ ద ఫండ్స్ డిపాజిటెడ్ విత్ రెస్పెక్ట్ టు ద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్ is utilized for the protection and management of sanctuaries and tiger reserves by the society. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్లో ఉన్న ఫండ్స్ అన్ని గవర్నమెంట్ బ్యాంక్లో డిపాజిట్ చేసింది. దానికి వచ్చే ఇంట్రెస్ట్తో ఈ బయోసెట్ ఈ శాంచురీస్ని ఇంకా టైగర్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తుంది. ఏమేమి ఇనిషియేటివ్స్ చేస్తారంటే దేని మీద డబ్బు ఖర్చు పెడతారు అంటే హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్, ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ పంప్, ఎక్విప్డ్ బోర్వెల్స్, పర్చేస్ ఆఫ్ కెమెరా ట్రాప్స్ టు మానిటర్ ద మూవ్మెంట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ సో ఆన్. ఇవన్నీ చేస్తారు. ఇది బయోసాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గురించి చెప్పి, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 2 రకాల పొల్యూషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఒకటి వాటర్, ఇంకొకటి ఎయిర్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ మనకి టీఎస్పీసీబీ గురించి చూద్దాం. టీఎస్పీసీబీ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే టు అచీవ్ ఎకనామిక్ గ్రోత్ విత్ ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ ఫర్ అన్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ తెలంగాణ. డెవలప్మెంట్ అండ్ చేంజ్ ముఖ్య ఉద్దేశం ఇది. అంటే వి ట్రై టు బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్, అభివృద్ధిలో
వాతావరణంలో ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్ మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. డెవలప్మెంట్ కోసం ఎన్వైరన్మెంట్ని పాడు చేయొద్దు, ఎన్వైరన్మెంట్ని రక్షించడానికి డెవలప్మెంట్ వెనకంజ వేయకూడదు. రెండు సమపాలంగా మేనేజ్ చేయడమే డెవలప్మెంట్ అండ్ చేంజ్. మొత్తం టాపిక్ అంతా మీకు దాని మీదనే బేస్ అయి ఉంటుంది. సో అది ముఖ్య ఉద్దేశం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ది. ద బోర్డ్ ఈస్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ లెజిస్లేషన్స్ ఇన్ తెలంగాణ as well as new initiatives and technologies for controlling industrial pollution and creating public awareness on the same. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎయిర్ క్వాలిటీని మేనేజ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ అన్నది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తో మెజర్ చేస్తాము. అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీనింగ్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. It is a composite measure of air pollution based on the ambient concentration values of air pollutants and their likely health impacts. AQI categorizes pollution levels into good, satisfactory, moderate, poor, very poor and severe. ఇవి ఎయిర్ క్వాలిటీస్. అంటే ఎయిర్లో ఎంత పొల్యూషన్ ఉంది, ఎంత పొల్యూటెంట్స్ ఉన్నాయో దాని బేసిస్ మీద వస్తుంది. అయితే తెలంగాణకి సంబంధించినంత వరకు మనకు ర్యాంకింగ్ ఎప్పుడైనా మోడరేట్ బిట్వీన్ 2016 to 2021 మధ్యలో మోడరేట్ అనే వచ్చింది. టు మానిటర్ ఎయిర్ క్వాలిటీ ద గవర్నమెంట్ హ్యాస్ ఇన్స్టాల్డ్ 50 ambient ఎయిర్ క్వాలిటీ స్టేషన్స్, 14 continuous ambient air quality monitor stations, 10 real-time noise monitoring stations and also introduced the TS Air mobile application. నా ప్రకారం ఈ టీఎస్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. దాని మెయిన్ పర్పస్ ఏంటో చూడండి. పబ్లిక్ కెన్ రిజిస్టర్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి టీఎస్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ని లాంచ్ చేసింది. అయితే ఈ సెకండ్ పాయింట్ ఇది ఇంపార్టెంట్. బోర్డు టార్గెట్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టార్గెట్ ఏంటంటే 30% రిడక్షన్ ఇన్ పర్టిక్యులర్ మ్యాటర్ ఆఫ్ లెస్ దెన్ 10 microns బై 2025. ఇది ఇంపార్టెంట్. 25-26 వరకు రెడ్యూస్ చేయాలి, 30% రిడక్షన్. నా ప్రకారంగా ఈ టాపిక్ కింద ఈ పారా ఒక్కటే ఇంపార్టెంట్, ఈ పార్ట్ ఒకటే ఇంపార్టెంట్. దాని తర్వాత వాటర్ క్వాలిటీకి సంబంధించి ఇవన్నీ మీకు లెక్కలు ఎక్కడెక్కడ ఏమేమి మెషిన్స్ ఇన్స్టాల్ చేసిండ్రు అన్నది. కానీ మనకి ఇవన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇది 2 real-time వాటర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసిండ్రు. ఒకటేమో హుసేన్ సాగర్ లేక్, ఇంకోటేమో ఫతేనగర్. ఇక్కడ ఈ 2 ప్లేసెస్లలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్లో ఫస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనకి డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అంటే ఎంత సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు, అవన్నీ మనకి ఈ 2 పారాస్లో ఇచ్చారు. చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్టాబ్లిష్డ్ బయోగ్యాస్ ప్లాంట్ విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 5 tons, 25 స్టాటిక్ సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ అండ్ డిప్లాయిడ్ 84 మొబైల్ SCTPs for the decentralized transportation of waste and effective usage of Swachh auto tippers. A total quantity of 4.26 lakh tons of C&D, construction and demolition waste, was collected and transported, and about 1.83 lakh tons of waste was processed by the 2 C&D plants of the state. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్, మీకు ఇది అవసరం లేదు. మీకు అవసరం ఉన్నది ఇది చూడండి. The construction of 4.5 megawatt capacity waste టు ఎనర్జీ ప్లాంట్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసిండ్రు, దుందిగల్. ఇది ఇంపార్టెంట్. ఓకే. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, జవహర్ నగర్ హైదరాబాద్లో. ఇది ఇంపార్టెంట్. ఈ 2 పాయింట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి నెక్స్ట్ బయోమెడికల్, ఇవన్నీ జనరల్ డేటా, దీని మీద క్వశ్చన్స్ అడిగే స్కోప్ తక్కువ ఉంటుంది, అందుకనే నేను వాటి గురించి చెప్పట్లేదు. నెక్స్ట్ బయోమెడికల్ వేస్ట్ గురించి. బయోమెడికల్ వేస్ట్ అంటే మనకు హాస్పిటల్లో వచ్చే వేస్ట్ని బయోమెడికల్ వేస్ట్ అని అంటారు. అయితే ఈ బయోమెడికల్ వేస్ట్ని సేఫ్గా డిస్పోజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ గవర్నమెంట్ 11 బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్కి పర్మిషన్ ఇచ్చింది. 51 బయోమెడికల్ వేస్ట్ క్యారింగ్ వెహికల్స్ ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. అయితే 2016 to 20 మధ్యలో 81.87
పర్సెంట్ బయోమెడికల్ వేస్ట్ బెడెడ్ హాస్పిటల్స్ అంటే ఇన్ పేషెంట్ని తీసుకునే హాస్పిటల్స్ నుండి రాగా 18.13% అవుట్ పేషెంట్ హాస్పిటల్స్ నుండి వచ్చాయి. తెలంగాణలో 100% ఆఫ్ ఆల్ దిస్ బయోమెడికల్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ ద స్టేట్ ఇస్ ట్రీటెడ్. సో 100% ట్రీట్మెంట్ ఉంది బయో వేస్ట్కి. ఇది ఒక పార్ట్. మనకి బెడెడ్ హాస్పిటల్స్, నాన్ బెడెడ్ హాస్పిటల్స్ పర్సంటేజ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నా ప్రకారం ఈ పారాగ్రాఫ్ ఎక్కువ ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్కి. ఈ నెక్స్ట్ గ్రాఫ్లో కూడా మీకు అదే ఇచ్చారు, కానీ ఈ గ్రాఫ్ మీకు అంత అవసరం ఉండదు. తర్వాత నెక్స్ట్ మనకి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ. మీరు గమనిస్తే మీ ఎగ్జామ్లో ఈ పాలసీస్ అన్నీ పాలసీ ఇయర్ ఆఫ్ లాంచ్ అని అడుగుతున్నారు, లేదా 3-4 పాలసీస్ ఇచ్చి వాటిని క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టమని అడుగుతున్నారు. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ అన్నది 2014లో వచ్చింది. పాలసీ మెయిన్ పర్పస్ ఏంటి అంటే క్రియేషన్ ఆఫ్ అ సొసైటీ దట్ ప్లేస్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ మేనేజింగ్ ఈ వేస్ట్ త్రూ సెగ్రిగేషన్ అండ్ ఛానలైజేషన్ ఆఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్రోడక్ట్స్ టు ద రైట్ అవెన్యూస్. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, పాడైపోయిన సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇవన్నీ ఈ వేస్ట్ కిందికి వస్తాయి. గవర్నమెంట్ ఈ వేస్ట్ని ప్రాపర్గా రీసైకిల్ చేయడానికి ఇండస్ట్రియల్ పార్క్స్లో 15 ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ని పెట్టింది. మోర్ ఓవర్ ఈ వేస్ట్ వర్కర్స్ హ్యావ్ బీన్ ట్రైన్డ్. ఎక్కడ ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకి? టాస్క్లో వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. ఇది ఈ వేస్ట్కి సంబంధించింది. దీంట్లో పెద్దగా మీకు అడిగే పాయింట్స్ ఏమీ లేవు, కాకపోతే వాళ్ళు గ్రీన్ జాబ్స్ జనరేట్ చేస్తున్నారు, 15 ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ పెడుతున్నారు. ఈ పార్ట్ మీకు గ్రూప్ 1 మెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ దీని మీద వచ్చే స్కోప్ తక్కువ ఉంది. దాని తర్వాత మనకి కన్జర్వేషన్ అండ్ క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్ అంటే క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అయితే తెలంగాణలో క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది. అది అవ్వడం వల్ల మనకు బాగా ఎఫెక్ట్ అవుతున్న సెక్టర్స్ ఏంటి? అగ్రికల్చర్, ఫారెస్ట్రీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్ ఆర్ సెక్టర్స్ ఇస్ ఎఫెక్టెడ్ బై క్లైమేట్ చేంజ్ ఇన్ తెలంగాణ అని అడిగితే అగ్రికల్చర్, ఇంకా ఫారెస్ట్రీ. ఇది కాకుండా కన్సర్న్స్ అంటే క్లైమేట్ చేంజ్ నుండి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవేమో సెక్టర్స్, ఇవేమో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ అవుతుంది, క్లైమేట్ వల్నరబుల్ హ్యాబిటాట్స్ పెరుగుతున్నాయి, అంటే స్లమ్స్, విలేజ్ డ్వెల్లింగ్స్లో క్లైమేట్ చేంజెస్ వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. క్లైమేట్ వల్నరబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఇప్పుడు రోడ్లు కొట్టుకుపోవడం, బ్రిడ్జ్లు కొట్టుకుపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అరైజ్ అయితే క్లైమేట్ చేంజ్ వల్ల. మనకి ఫస్ట్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన మెజర్స్లో ఇచ్చిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అండ్ సెంటర్ ఫర్ క్లైమేట్ చేంజ్ లాగా పనిచేస్తుంది. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే అసెసింగ్ ద రిస్క్ అండ్ వల్నరబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు క్లైమేట్ చేంజ్, టు డెవలప్ సెక్టర్ స్పెసిఫిక్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, బిల్డ్ అ డేటా బ్యాంక్ అండ్ క్లైమేట్ నాలెడ్జ్ పోర్టల్ ఫర్ స్ట్రాంగ్ అండ్ రీటరేటింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ఫర్మేషన్ అట్ ది స్టేట్ లెవెల్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. దాని మెయిన్ పర్పస్ ఏంటి? క్లైమేట్ చేంజ్ యొక్క మెయిన్ పర్పస్ అంటే ఈ ఈపీటీఆర్ఐ మెయిన్ పర్పస్ ఏంటి అంటే రిస్క్ వల్నరబిలిటీ ఎంత ఉంది స్టేట్కి, సెక్టార్ స్పెసిఫిక్ స్ట్రాటజీస్ డెవలప్ చేయడము, డేటా బ్యాంక్ అంటే స్టాటిస్టిక్స్ గ్యాదర్ చేయడము, వాటిని పెట్టుకోవడము, వాటి ఇన్ఫర్మేషన్తో స్టేట్ లెవెల్లో అడ్వైజెస్ ఇవ్వడం, అది దాని మెయిన్ పర్పస్. అయితే ఈ ఈపీటీఆర్ఐ డెవలప్ ద తెలంగాణ స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఏ ఇయర్, చాలా ఇంపార్టెంట్, 2015. దాని మెయిన్ పర్పస్ ఏంటి? ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ దట్ ప్రొటెక్ట్స్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ from adverse effects of climate change while improving ecological sustainability. It is currently in the process of revising the same according to the Ministry of Environment, Forest and Climate Change guidelines. ఇది మీకు మెయిన్స్కి ఇంపార్టెంట్. కానీ ఈ పార్ట్ ఎప్పుడు ఈ ప్లాన్ని తీసుకొచ్చారు అన్నది ఇంపార్టెంట్. 2015లో తీసుకొచ్చారు. దాని తర్వాత ఎన్వైరన్మెంట్ మార్పుల వల్ల డిజబిలిటీ వస్తుంది. ఆ ఎన్వైరన్మెంట్ మార్పుల వల్ల వచ్చే డిజబిలిటీ పర్సంటేజ్ తెలంగాణలో ఎంత అన్నది నెక్స్ట్. ద డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ రేట్ అట్రిబ్యూటబుల్ టు ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఇన్ తెలంగాణ అదెంత? 2017 రిపోర్ట్ ప్రకారము 372, అంటే ప్రతి 1,00,000 పాపులేషన్కి 372 ఎఫెక్ట్ అవుతున్నారు, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల డిజేబుల్డ్ అవుతున్నారు అని అర్థం. అయితే ఇది
తక్కువ, సదర్న్ స్టేట్స్లో కంపేర్ చేస్తే తక్కువ. ఈ గ్రాఫ్ మనకు అది చెప్తుంది చూడండి. తమిళనాడులో అన్నిటికంటే ఎక్కువ ఉంది 592, ఫాలోడ్ బై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 372. అన్నిటికంటే తక్కువ ఉంది కేరళలో 316 ఉంది. ఇవి ఒక్కొక్కసారి స్టేట్స్ ఇచ్చేసి వాటిని ఆర్డర్లో పెట్టమని కూడా అడుగుతారు. సో ఈ స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వే ఫార్వర్డ్ అనే ఈ చాప్టర్ ఇట్స్ మోర్ లైక్ అ సమరీ. ఇప్పటి వరకు మనం చదివిందంతా దీంట్లో మెన్షన్ చేశారు. దాంతోపాటు కొన్ని అడిషనల్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తం ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్ చూడండి. తెలంగాణకు హరితహారం, ఓకే. దాని తర్వాత అర్బన్ ఫారెస్ట్ పార్క్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడి వరకు మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఇంపార్టెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ టు రెన్యూవబుల్ రిసోర్సెస్, సోలార్ పవర్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చేస్తుంది. స్టేట్ రూఫ్ టాప్ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్ సరల్ ప్రకారం 4th ఇన్ ద కంట్రీ ఇన్ టోటల్ సోలార్ ప్రొడక్షన్. ఈ ర్యాంకింగ్ మనకి ఇంపార్టెంట్. 100 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇన్ రామగుండం, ఫస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇది సౌత్ ఇండియాలో. ఇది ఇంపార్టెంట్. 100 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఎక్కడుంది? రామగుండంలో. దట్ విల్ ప్రొడ్యూస్ గ్రీన్ మెథనాల్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆర్ అదర్ నోటబుల్ ఇనిషియేటివ్స్ ప్రొపెల్డ్ బై ద స్టేట్ యాజ్ అ పైనియర్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ. దీంతో ఇదొకటే కాకుండా రూఫ్ టాప్ మీద సోలార్ పెట్టాలి అని చెప్పి కూడా గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. సో నా ప్రకారం ఈ ఒక్క పాయింట్ ఇందులో ఇంపార్టెంట్. ఈ మిగతావన్నీ మీరు ఒక్కసారి చదివి వదిలేయండి, బికాజ్ ఇవన్నీ ఆల్రెడీ ముందు డిస్కస్ చేసాం. సో దీంతో మనము ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ అన్న చాప్టర్ కంప్లీట్ చేసాం. దీని తర్వాత నెక్స్ట్ మనకి పంచాయత్ రాజ్ ఉంది, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ పార్ట్లో అంటే నేను పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఇది మీకు పాలిటీకి ఇంపార్టెంట్, మళ్ళీ డిఎన్సీకి ఇంపార్టెంట్, వెల్ఫేర్ పాలసీస్ కింద వస్తుంది. సో దీంట్లో ఉన్న ఇనిషియేటివ్స్ చెప్పుకుంటూ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో చెప్తాను. ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ కింద ఇవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయో కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ టాపిక్ తీసుకుంటాను. థ్యాంక్ యూ.